అందరికీ నమస్కారం. మా అడవి చెంచుల జీవన విధానాన్ని, మా పూర్వీకుల ఆయుర్వేద విధానాన్ని మీతో పంచుకుంటున్నాము. ప్రతి నెల స్త్రీలకు వచ్చే ఋతుచక్ర సమయంలో చాలామంది మహిళలకు పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. పొత్తి కడుపు నొప్పి అంటే చిన్నదిగా రాదు, కడుపు నొప్పి కన్నా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలాంటి వ్యాధులకి మా అడవిలో మేము ఈ సమస్యకు చాలా సులభమైన సహజమైన ఒక మందు అనేది ఉపయోగిస్తాము. ముందుగా మనము దీని గురించి తెలుసుకుందాం. ఆడవాళ్ళ శరీరంలో నెలకు ఒకసారి ఋతుచక్రం అనేది ప్రారంభం అవడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఆడవాళ్ళకి శరీరం శుభ్రపరిచే ప్రక్రియ అనేది జరుగుతుంది. ప్రస్తుతము వేసవికాలం. ఈ వేసవి కాలంలో అధిక వేడి శాతం వలన అధిక కడుపు నొప్పి అనేది రావటం అనేది జరుగుతుంది. ఆ ఋతుచక్రం ప్రారంభం అయినప్పుడు ఆడవాళ్ళు ఈ వేసవి కాలంలో తట్టుకోవడం అనేది చాలా కష్టం. అంటే ఎక్కువగా కడుపు నొప్పి అనేది రావటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి నడుము కూడా విపరీతంగా నొప్పి ఉండటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బలహీనత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అలసట కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఇది సహజమే అయినా కొన్ని సందర్భాలలో ఎక్కువ నొప్పి వస్తుంది. కానీ అప్పుడు ఎక్కువగా ఇబ్బందికి గురి కావడం అనేది జరుగుతుంది. ఇటువంటి సమస్యకు మా పూర్వీకులు అనుసరించిన పద్ధతి అడవిలో దొరికే మూలికలతోనే చికిత్స చేసుకునేవారు. ఆ మూలికలని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. మన అడవుల్లోనూ పొలాల్లోనూ చాలా సులభంగా దొరికేటువంటి మూలిక వచ్చి ఒక తుమ్మి చెట్టు మాత్రమే. తుమ్మి చెట్టు అనేది ఇప్పుడు మీకు పరిచయం చేపిస్తాను, చూడండి. దీనిని తుమ్మి చెట్టు అనేసి అంటాము. ఈ తుమ్మి చెట్టు అనేది అనేక రోగాలకి ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఈ తుమ్మి చెట్టు పువ్వులు కూడా దైవానికి ఇష్టమైన పువ్వులు ఇవి. శివుని పూజకి ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ తుమ్మి పువ్వులని. ఈ తుమ్మి ఆకులు మన శరీరంలోని వేడి శాతాన్ని పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది. మన శరీరాన్ని శాంతింపచేస్తుంది ఈ తుమ్మి ఆకులు అనేది. కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది ఈ తుమ్మి ఆకులు. ఈ తుమ్మి ఆకులను గురించి మన ఛానల్ 4-5 వీడియోలు తీసి చెప్పినాను కదా. అందువల్లనే ఈ తుమ్మి ఆకులను మేము ఋతుక్రమ నొప్పికి కూడా ఉపయోగిస్తాము. ఇందులో మనకి కావాల్సింది ఒక పిడికెడు ఆకుల వరకు, పిడికెడు ఆకుల కన్నా తక్కువే పోసుకుంటాము. ఇందులో బాగా ఇది తుమ్మి చెట్టు అనేది బాగా చూడండి. బాగా ఈ తుమ్మాకులను మనము వీలైనంత వరకు ఒక పిడికిడి కన్నా తక్కువ కోసుకోవాలి. ఈ విధంగా చూడండి. తుమ్మాకులు ఆకుల వరకే గీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. బాగా చూడండి. ఈ విధంగా ఒక పిడికిడి దాకా, పిడికిడి కన్నా తక్కువ వేసుకునే కూడా మంచిదే, కానీ ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే అది మరొక వ్యాధికి గురి కావడం అనేది జరుగుతుంది. కనీసం ఈ పూటకి ఒక పిడికిడి కన్నా తక్కువ వేసుకోవాలి. ఈ ఆకుల వరకే గిద్దుకొని ఈ విధంగా. చూడండి. ఇప్పుడు మనం ఈ సేకరించిన ఆకుని ఇంత మాత్రం అయితే చాలు. ఒక పూటకి ఎంత ఆకు ఉంది, ఈ ఆకు అయితే చాలు. ఈ ఆకుని మనం ఏం చేయాలంటే ఒక పరిశుభ్రమైన నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను.
ఇప్పుడు మనము సేకరించిన ఆకుని పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ ఆకుని ఏం చేస్తామంటే బాగా ఓపికగా నూరుకోవాలి. మీరు ఒక రోకలన్న వేసుకొని నూరండి, రోకల బండ వేసుకొని, లేదా ఈ విధంగా ఒక బండ మీద ఎత్తుకొని గుండ్రాయితో కూడా ఈ విధంగా వేసి నూరుకోండి, బాధ ఏం లేదు. కానీ ఎట్లా రావాలంటే ఒక పేస్ట్ మాదిరిగా రావాలి. ఈ విధంగా నూరేదానికి ఒక 15 నిమిషాల టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. మనకు వచ్చి వ్యాధిని మనం తొలగించుకోవాలంటే ఖచ్చితంగా ఈ విధంగా కష్టపడాలి. ఈ విధంగా కష్టపడితేనే మనకి వెంటనే ఆ వ్యాధి, ఆ రోగం నుంచి మనం బయటపడతాం. ఇది పూర్తిగా మా పూర్వీకులను అనుసరించిన వైద్యం. ఇది ఎటువంటి ఖర్చు లేని పని. వీలైనంత వరకు మనకి ఆ వ్యాధి నుంచి వెంటనే కోలుకుంటాం. చూడండి ఎట్లా నూరుతున్నాం, నూరాలు ఓపికగా. ఇంత మాత్రమే సరిపోతుంది ఒక పూటకి. ఈ విధంగా నూరాలి. ఎట్లా నూరుతున్నా ఇదంతా ఇప్పుడు చేయాలి. కరెక్ట్గా సాయంత్రం నైట్ అంటుండా ఇప్పుడు చేసుకోవాలంటే ఇదంతా తెల్లారుజామున 5 గంటలకి లేసుకొని ఇవన్నీ సేకరించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. 5-6 గంటలకంతా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పొద్దు పుట్టక ముందుగానే చేయాలి ఈ పనులు. చూడండి ఎట్లా వచ్చేసిందా, దగ్గరకు వచ్చి చూపించేస్తున్నాయా, ఎట్లా వచ్చేసిందా. ఈ విధంగా నూరాలి బాగా. మీ ముందరనే నూరు గడ్డ చూపించినాను కదా, నూరుతున్నాను చూడండి. చాలు, ఇంత మాత్రం నూరుకుంటే కదా చాలు. చూడు ఎట్టొచ్చింది పచ్చగా. నెక్స్ట్ మనకి అవసరమైంది వచ్చి ఇవి చూడండి. ఇవి ఏ విధంగా కనబడుతున్నది బాగా పరిశీలించండి. వీటిని నా అరిచేతిలో ఉండేది ఇవి మిరియాలు కూడా లెక్క అంటే లెక్కే. ఇందులో ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోకూడదు. లెక్కగా ఎన్ని వేసుకున్నాను, 1 2 3 4 5 6 7 8 9 మిరియాలే వేసుకోవాలి. కరెక్ట్గా లెక్క వేసినట్టు 9 మిరియాలే వేసుకోవాలి. దానికన్నా ఎక్కువ వేసుకోకూడదు, దానికన్నా తక్కువ వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకుంటేనే మనం చెప్పబోయే వచ్చిండే వ్యాధికి నయం కావడం అనేది జరుగుతుంది. ఈ 9 మిరియాలను ఇంతకుముందు నూరినా కదా, తుమ్మాకులేనే ఆ పేస్ట్లోనే వేసి నూరేయాలి. ఈ 2 మిక్సింగ్ చేసేయాలి, బాగా మిక్సింగ్ చేసేయాలి, బాగా నూరాలి. 2 బాగా మిక్సింగ్ అయినాయి. మిక్సింగ్ అయిన తర్వాత ఏం చేస్తానో చూడండి. దీన్నంతా ఒక పాత్రలో వేసుకుంటా. ఇప్పుడు మీ ముందరనే వేసుకొని చూపిస్తా. చూడండి, ఇప్పుడు దీంట్లో ఉండేది ఎత్తి వేసుకుంటుండా నూరింది. ఈ తుమ్ము పేస్ట్ని అదే మిరియాలు కలిపేసిన దాన్ని రెండింటిని కలిపి దీంట్లో వేసుకుంటుండా. వేసుకొని ఏం చేస్తానో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇప్పుడు మిరియాలు తుమ్మాకు 2 కలిపితే ఇంత మాత్రం అయింది. దీంట్లో వచ్చి ఇంకోటి కూడా కలపాలి. అది ఇది పెరుగు ఏ పెరుగన్నా వేసుకోవచ్చు. మీరు ఆవుల పెరుగన్నా వేసుకోండి, లేదా గేదెల పెరుగు కూడా, ఏది కూడా దీనికి తగినంత మాత్రం వేసుకోవాలి. నేను వేసుకుంటున్నాను చూడండి.
ఇదే ఎక్కువ. చూడండి, ఆవు పెరుగు కూడా వేసుకోండా. వేసుకుని దాన్ని నేనేం చేస్తానో దీనికి తగ్గ మాత్రం ఈ 3 ఇప్పుడు దీంట్లో 3 వస్తువులు అయినది. ఒకటి తుమ్మాకు, రెండోది వచ్చి మిరియాలు, ఇది 3 పెరుగు. దీన్ని ఏం చేయాలి, ఇంతంత మాత్రం 3 ఒంట్లో పెట్టుకోవాలి. నేను ప్రస్తుతానికి ఒకటే రెడీ అయ్యింది కాబట్టి ఒకటే. మీరు ఈ వ్యాధిగ్రస్తులు ఇటుమిటివి ఇంకొక 2 తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకొని పొద్దు పుట్టక ముందుగానే తెల్లారితే నిద్ర లేయటమే స్నానం చేసి, ఆడవాళ్ళు స్నానం చేసిన వెంటనే పొద్దు పుట్టక ముందుగానే ఈ విధంగా ఇష్టమైన దైవాన్ని తెలుసుకొని మింగాలి. ఈ విధంగా 3 ఒంట్లు మింగాలి. కానీ మింగితే ఈ విధంగా 3 ఒంట్లు మింగాలి. ఈ విధంగా ప్రతిరోజు 5 రోజులు వరుసగా కొత్తగా ఫ్రెష్గా ఆకును కోసుకొని వచ్చుకోవాలి. ఈ విధంగా నూరుకోవాలి. ఈ విధంగా పొద్దు పుట్టక ముందుగానే ఈ విధంగా 5 రోజులు కానీ వాడినట్లయితే మళ్ళీ జీవితంలో వాళ్ళకి పొత్తు కడుపు నొప్పి అనేది జీవితంలో రాదు. దీనిని అంటు కడుపు నొప్పి గడ అనేసి మా మాతృభాషలో పిలుస్తాము. మళ్ళీ జీవితంలో అలాంటి వ్యాధి అనేది రాదు. ఋతుచక్రం ప్రారంభమైన ఆడవాళ్ళకి వచ్చే వ్యాధులు ఇవి. ఆ సమస్యలు అనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మా గ్రామంలో కూడా చాలామంది ఆడవాళ్ళు ఇటువంటి పద్ధతిని చేసుకొని వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను, ఇది వేసవి కాలంలో ఇటువంటివి ఉపయోగించి ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇంతలో మాత్రానికి హాస్పిటల్కి పోయినారనుకో, ఏం చెప్తారు హాస్పిటల్లో, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టు, ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేసి ఏ రోగం అని చెప్పేస్తారో తెలియదు. కాబట్టి ఇటువంటి సింపుల్గా ఏ ఖర్చు లేదు, ఇది ఖర్చు లేని వైద్యం. ఇది మన ఇంట్లో మన వంటకి వేసుకునే సామాన్లే, పెరుగు కానీ ఆ మిరియాలు కానీ, ఇది తుమ్మాకు మనకి విరివిగా దొరుకుతుంది ఎక్కడైనా సరే. వీటంతా వేసుకున్నామా, కలిపినామా, ఒక 5 రోజులు తింటే జీవితంలో మళ్ళీ వాళ్ళకి రాదు. ఇలాంటి వీడియోలు మీరు కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక ఎపిసోడ్లో మనందరం ఒకటవుదాం. నమస్కారం.